మీరు సుదీర్ఘకాలం పనిచేశారు బ్యూరోక్రసీలో లక్ష్మీనారాయణ గారు. ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరనప్పటికీ చాలామంది అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారని, లేకపోతే పారిపోతున్నారని, ఈ తరహా వార్తలు, ఈ తరహా చూస్తున్నాం. చాలామంది వెళ్ళిపోవడం చూస్తున్నాం, అటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. సో అధికారుల్లో ఇటువంటి ధోరణి కారణం ఏంటి? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? సెలవులు పెట్టి వెళ్ళిపోవాలనో లేకపోతే ఇంకెక్కడికో పోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఏంటంటే బ్యూరోక్రసీ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే వారు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, కానీ బ్యూరోక్రసీ అన్నది పర్మనెంట్ గా ఉంటుంది కదా. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా ఒక కంటిన్యూటీ ఉండడానికి బ్యూరోక్రసీని పెట్టడం జరిగింది. బ్యూరోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలకు అనుసరంగా, తర్వాత వచ్చేసి మనకున్న అనేక విషయాలకు అనుసరణీయంగా మన పాలన ఉండాలి అన్నది చాలా ముఖ్యం. అంటే ఎక్కడైనా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏమవుతుందంటే వాళ్ళు త్వరగా, ఎందుకంటే 5 సంవత్సరాల్లో మళ్ళా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి 5 సంవత్సరాల్లో మేము ఎలా ప్రజల మన్ననలు పొందాలి అన్నది రకరకాల ఆలోచనలతో అనేక పర్యాయాలు రూల్స్ ను కూడా అతిక్రమించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇది మీరు చెయ్యకూడదు అని చెప్పాల్సిన బాధ్యత బ్యూరోక్రసీకి ఉంటుంది. అలా చేయకుండా మీరు ఏం చేస్తే సరిపోతుంది, మీరు ఏం చేసినా చేయొచ్చు అన్న సలహాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా సెలవుల మీద వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల బ్యూరోక్రసీ ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని వారు చేయనివ్వాలి. ఎక్కడైనా వాళ్ళు అటు ఇటు అదుపు తప్పితే దాన్ని మన ఫుట్బాల్ మ్యాచ్ లో కార్డులు చూపిస్తుంటారు, ఎల్లో కార్డు, బ్లూ కార్డు, రెడ్ కార్డు, ఇవి చూపిస్తుంటారు వార్నింగ్. కాబట్టి ఆ విధంగా బ్యూరోక్రాట్లు కూడా చెప్పే ధైర్యం కావాలి, తర్వాత ఫైల్ మీద రాసే ధైర్యం కావాలి, రాయగలగాలి. ఈ విధమైన నిర్ణయం ద్వారా ఏమవుతుందంటే రేపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లేకుంటే ఈ నియమం పాటించబడదు. అందువల్ల చూడండి ఇప్పుడు ఎంతమంది హైకోర్టులో ప్రతిరోజు హాజరవుతున్నారు, చీఫ్ సెక్రటరీ వరకు, డీజీపీ వరకు పిలిచి వాళ్ళని కోర్టులలో కూడా నిలబెట్టించి ఈ చట్టంలో ఈ సెక్షన్ ఏం చదువుతుందో చదివి వినిపించండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి ధోరణులు రాకుండా ఉండడానికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా చట్ట ప్రకారంగా పనులు జరిగే విధంగా, తర్వాత పోలీసు విభాగం కూడా ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా పర్వాలేదు, ఫైనల్ గా రూల్ ఆఫ్ లా అన్నది ప్రివైల్ అవ్వాలి. చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం చెయ్యాలి అన్నది వాళ్ళు సూచించాల్సిన విషయం. కాబట్టి పాలక పక్షానికి ఒక విధంగా, ప్రతిపక్షాలకు వేరే విధంగా మనం న్యాయాన్ని గనక చట్టాన్ని అమలు చేస్తే ఏమవుతుందంటే ఇటువంటి పర్యవసనాలు వస్తాయి. ఎందుకంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మారుతూ ఉంటుంది కానీ చట్టాలవే, తర్వాత నియమాలను అమలు చేయాల్సిన బ్యూరోక్రసీ కూడా అదే. కాబట్టి ఎందుకంటే రేపు ఏదైనా కేసులు కానీ ఏమన్నా అయితే ఫైనల్ గా ఈ బ్లేమ్ అంతా వచ్చేది బ్యూరోక్రసీకి, ఎందుకంటే వాళ్లే ఫైల్ మీద సంతకాలు పెట్టి ఉంటారు. సో ఆ విధంగా ఫైనల్ గా వాళ్ళకే ఈ ఫలితాలు లేకుంటే ఈ విధమైన ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి.